హాయ్ ఆల్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ ఏంటంటే నా ఛానల్‌లో ఒక వీడియోని ఇలా పోస్ట్ చేశాను. సో మామూలుగా షార్ట్స్ వేస్తూ ఉన్నాననమాట. సో ఇప్పుడు కొంచెం నాకు టైం ఉండింది కాబట్టి ఓకే, నేను ఇలా ఇన్ఫర్మేటివ్‌గా ఏదైనా చేద్దాము అలా డిసైడ్ అయ్యేసి ఈ వీడియో చేస్తున్నాననమాట. సో అందరికీ ఈ 2 డివైస్ అయితే కనబడుతూ ఉంటది. సో దీంట్లో ఎవరికైతే దీన్ని చూసిన వెంటనే ఐడియా ఉంది అంటే దట్స్ ఫైన్. కాకపోతే కొంతమందికి దీని గురించి ఐడియా ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇవాళ ఈ వీడియో చేద్దామని అనుకోని డిసైడ్ అయ్యి సో ఈ వీడియో చేస్తున్నాననమాట. సో జనరల్‌గా ఏంటంటే జెంట్స్ అయినా, లేడీస్ అయినా మనము పిల్లలైనా ఎవరైనా వచ్చేసి డార్క్ కలర్ క్లాత్స్ వాడేటప్పుడు దాని మీద వచ్చేసి కొన్నిసార్లు మనం వాష్ చేసిన తర్వాత లేకపోతే మనం దాన్ని యూజ్ చేసేదాన్ని బట్టి వాటి మీద వచ్చేసి ఒక లింట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే డస్ట్ లాంటిది ఎస్పెషల్లీ డార్క్ కలర్స్ మీద మనకు విజిబిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు అందుకోసమే మనము డార్క్ కలర్స్ వేయడానికి కూడా కొంచెం ఆలోచిస్తామన్నమాట. లేదు అంటే దాన్ని వాష్ చేయకుండా అలా అలా మనం ఉంచేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఈ ఒక డివైస్ ఈ 2 వచ్చేసి యాక్చువల్‌గా ఇది వచ్చి ఎలక్ట్రానిక్ లింట్ రిమూవల్ అండ్ దిస్ ఈజ్ లైక్ మాన్యువల్ అనమాట. సో దీని గురించి నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అలా వచ్చేసి మనం ఎక్కడికెళ్ళినా ఇది చాలా హ్యాండీగా ఉంటది. సో మనకు ఎలాంటి డస్ట్ అవంతా పడినా గానీ మన ఆటోమేటిక్‌గా మన డ్రెస్ అనేది కొంచెం డల్ లుక్ వచ్చేస్తదనమాట. సో ఈ లింట్ అనేది మనం రిమూవ్ చేసేసామంటే ఆబ్వియస్‌గా మన ఒక డ్రెస్ లుక్ అనేది అలా రిఫ్రెషింగ్‌గా కొత్తగానే ఉంటుందన్నమాట. సో ఎంతమంది ఇది వాడుతున్నారో నాకు తెలవదు. బట్ దెన్ ఇది చాలామందికి తెలిసుండొచ్చు. వాళ్ళు డైలీ లైఫ్‌లో కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ నేనొచ్చేసి ఎవరికైతే దీని గురించి ఐడియా లేదో, లేకపోతే ఎలాంటి ఇన్‌స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని ఈ లింట్ రిమూవల్ కోసం అని ఆలోచించి ఉండే వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా అనమాట. సో మనము స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చి ఎలక్ట్రానిక్ లింట్ రిమూవల్ అనమాట. సో ఇది వచ్చేసి ఫిలిప్స్ అనమాట. మామూలుగా వచ్చేసి ఈ లింట్ రిమూవల్ చాలా బ్రాండ్స్ చాలా అంటే మాన్యువల్‌గా గానీ, లేకపోతే ఇలా ఎలక్ట్రానిక్స్ గానీ అవైలబిలిటీ అయితే ఉంది. బట్ నేను ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ రిసర్చ్ అని చెప్పొచ్చు దాన్ని, లేదా యూసేజ్ చేసి అలా అంతా చూసి సో నాకు బెస్ట్ అయితే వచ్చేసి ఇవి 2 అయితే అనిపించిందనమాట. సో ఈ ఎలక్ట్రానిక్ అనేది ఏంటంటే మనకు ఇంకొంచెం డెప్త్‌గా మనము క్లీన్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీటిలో ఉన్న లోపల వచ్చి ఇన్‌బిల్ట్ బ్లేడ్స్ ఉంటాయన్నమాట. అది చాలా షార్ప్‌గా ఉంటది. సో మనం కొంచెం ఎక్కువ అంటే మనం ప్రెషర్ ఇచ్చామంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ క్లాత్స్ టు గెట్ టియర్ అనమాట. సో అలా మనం ఏది గాని కొంచెం జెంటిల్ అలా యూజ్ చేస్తే చాలనమాట. సో దీనికొచ్చేసి జస్ట్ ఇక్కడొచ్చి 2 బ్యాటరీస్ వేసుకోవాలి. సో దీనికి పవర్ అలా అంతా ఏం అవసరం లేదు. సో జస్ట్ బ్యాటరీస్ అది చాలా కాలం అది మనకొస్తుందనమాట. దెన్ దిస్ ఈజ్ లైక్ పవర్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇలాగా. దెన్ ఇది వచ్చేసి ఇది లింట్ రిమూవల్ కలెక్టింగ్ బాక్స్ అనమాట. సో మనం అనుకోవచ్చు ఇలా ఉంది కదా, ఇలా తీసిన వెంటనే డస్ట్ అంతా కింద పడిపోతుందేమో అనుకోవచ్చు. కాదు. సో ఇది వచ్చేసి లోపల ఇలా జస్ట్ ఒక మధ్యలో వచ్చి ఇలా స్టోర్ అయ్యేలాగా ఉంటది. సో జస్ట్ లైక్ గ్లాస్ అట్లా సో మనకు కలెక్ట్ అయిపోతుంది. మనం తీసేసుకొని అలా డస్టింగ్ వచ్చేసి అలా వేసేసుకోవచ్చు అనమాట. సో అగైన్ ఇట్స్ లైక్ వెరీ ఈజీ టు ఫిక్స్ ఇట్ బ్యాక్. సో అగైన్ ఇలా ఫిక్స్ చేసేస్తే అయిపోతుందనమాట. సో ఇప్పుడు నేను మీకు జస్ట్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కూడా చూపించేస్తాను. సో అగైన్ ఇదొక ప్రోడక్ట్. ఇదేంటంటే వచ్చేసి కాస్ట్ వైస్ ఇది వచ్చి తక్కువే. బట్ ఏంటంటే ఇది మనం వచ్చేసి దీంట్లో షీట్స్ ఉంటదనమాట. లైక్ కొంచెం స్టిక్కీగా అంటే గమ్ లాగా అట్లా షీట్స్ ఉంటదనమాట. సో దే మస్ట్ బి లైక్ 50 షీట్స్ ఉంటది ఇందులో. సో ప్రతిసారి వాడిన తర్వాత మీరు దాన్ని డిస్పోజ్ చేసేలాగా ఉంటుందనమాట. సో వన్స్ అది ఇఫ్ ఇట్ గెట్స్
ఫినిష్డ్ అంటే అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు బై ద న్యూ వన్ అనమాట. బట్ వేరస్ ఈ ప్రోడక్ట్‌కి మీకు అది అవసరం లేదు. సో, ఇట్స్ లైక్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఈ 2 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఇట్ ఈస్ లైక్ టెంపరవరీ. నేను వెరీ ఫాస్ట్‌గా నేను ఇది చేసేసుకోవాలి అట్లా అని అంటే జస్ట్ ఇలా పెట్టి ఇలా రోల్ చేసేస్తూ ఉంటాను. ఇఫ్ ఐ హ్యావ్ ఎనఫ్ టైమ్, నాకు చాలా టైం ఉంది. సో, నేను లైక్ ఓకే అని అనుకున్నప్పుడు నేను ఇది చూస్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఇలా జస్ట్ ఒక్కొక్క ఏరియా ఫోకస్ చేసుకొని నేను అలా లింట్ రిమూవ్ చేస్తూ ఉంటాననమాట. సో, అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చి ఈ మాన్యువల్‌ది చూసేద్దాం అనమాట. ఇది వచ్చి యాక్చువల్‌గా ఒక షీట్. నేను ఆల్రెడీ కొంచెం వాడినాను కాబట్టి అలాగా. సో, ఇదేంటంటే ఇక్కడ జస్ట్ మనకు అది అయితే ఉంటుంది. సో, మనం జస్ట్ దాన్ని ఇలా రిమూవ్ చేసాము అంటే, సో ఇలా నేను ఆల్రెడీ వాడాను కాబట్టి ఇలా ఉంది. సో నెక్స్ట్ షీట్ వెళ్ళాలంటే జస్ట్ మనం ఇది ఒక షీట్ని మనం ఇలా టేర్ చేసేయాలన్నమాట. సో సి లైక్ సో ఇలా వచ్చేసింది కదా. సో మ్యాక్సిమం అలా తీసేసాను అనమాట. సో దీన్ని బట్టి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చి నా ఒక బ్లాక్ జిమ్ ప్యాంట్ అనమాట. సో దాని మీద మీరు క్లోజప్లో చూస్తే మీకు తెలుస్తుంటుంది ఎంత లింక్స్ ఉన్నాయో. చూసారా, కనబడుతుంది అనుకుంటున్నాను. యా, సో ఇప్పుడు నేను ఈ లింట్ రిమూవర్ పెట్టి దీన్ని జస్ట్ నేను ఇలా రబ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ చూడండి, నేను మీకు కంప్లీట్గా ఇది రిమూవ్ చేసి ఈ పార్ట్ వరకు నేను మీకు చూపిస్తాను. సో చేశాను. జస్ట్ ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ చూడండి క్లియర్గా ఉంటుంది. మీకు డిఫరెన్స్ అయితే బాగా కనబడుతుంది అనుకుంటాను. సో అదే అండి ఈ ఒక మాన్యువల్ లింట్. అగైన్ మనం దీనికి వెళ్దాము. సో దీంట్లో మనము జస్ట్ ఇలా సెల్స్, బేసిక్ సెల్స్ ఇలా వేసుకుందాము. సో ఫస్ట్ టైం మనము పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళే వచ్చి ఆ ఫిలిప్స్ బ్యాటరీస్ వచ్చి మనకు ప్రొవైడ్ చేస్తారు. దీనికి లైఫ్ చాలా బాగుంటుంది. సో అలా మనకు యాక్చువల్గా నేను ఈ డివైస్ చాలా కాలంగా వాడుతున్నాను అనమాట. సో అప్పటి నుంచి నేను ఇంకా సెల్స్ కూడా నేను ఇంకా అంటే నేను వేరే వేయలేదు. సో అదే చూసారా ఫోర్స్. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఉండండి. ఈ పార్ట్ అయితే మనం తీసేసాం. సో ఐ జస్ట్ టర్న్ ఇట్ బ్యాక్. సో ఇప్పుడు కనబడుతుందా మీకు లింట్ ఎక్కడైనా ఉన్నట్టు ఉందంటే ఐ జస్ట్ సి. యా, మీకు కనబడుతుంది కదా ఇక్కడ, ఇదిగో. యా, సో ఈ లింట్ని మనం ఇప్పుడు ఎలా రిమూవ్ చేస్తానని చూడండి. సో బేసిక్గా వచ్చేసి మనము ఇది చాలా హ్యాండీగా ఉంటుంది. ఎనీ టైం ఎనీవేర్ మనం అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్పెషల్లీ ఫర్ డార్క్ కలర్స్ అయితే ఇది మనం నిజంగా అంటే అనుకోవచ్చు ఇవంతా అవసరమా ఏంటని. బట్ మనం డ్రెస్సింగ్ అనేది ఎందుకు చేస్తాము? సో నీట్గా మనల్ని ప్రజెంట్ చేసుకోవడానికి, అలా మనం నీట్గా ఉండాలి. సో అలా అని ఉంటుంది కదా. సో అప్పటికి మనము ఇలా అంతా కొన్ని మనం కేర్ చేసుకుంటూ ఉన్నామంటే మనకు చాలా నీట్ అండ్ ప్రెజెంటబుల్గా ఉంటామన్నమాట. సో ఇప్పుడు నేను చేసేసాను, మీకైతే కనబడుతుంది అనుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా లెన్స్ అంతా రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఎంత లెన్స్ ఇందులో వచ్చిందని కొంచెం మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. వెయిట్ అగైన్, అంటే ఇప్పుడు ఈ పార్ట్ వరకే నేను చేశాను కాబట్టి పెద్దగా రాలేదు. బట్ దేర్ ఆర్ సమ్, కనబడుతుందో తెలీదు. జస్ట్ నేను హ్యాండ్లో తీసి చూపిస్తాను. యా, సో ఇంత లింట్ అయితే ఉందన్నమాట. చూసారా? సో ఇలా ఉంటుందండి.
సో దట్స్ హౌ ఈ ప్రోడక్ట్ గురించి ఇఫ్ అట్ ఆల్ ఎవరికైతే కావాలో లేకపోతే అగైన్ ఇన్ఫర్మేషన్ అలా కావాలంటే మీరు జస్ట్ ఫిలిప్స్ లింట్ రిమూవర్ అని కొట్టి చూస్తే అమెజాన్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇఫ్ అట్ ఆల్ లైక్ పర్టికులర్గా కావాలి లింక్ కావాలి అని అడిగితే నేను డిస్క్రిప్షన్లో నేను కమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా చెప్తాను. సో డెఫినెట్గా అప్పుడైతే మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటాను అనమాట. సో దిస్ ఈజ్ లైక్ అగైన్ దానికి ఒక జస్ట్ కవర్ అలా ఇచ్చారనమాట. సో విచ్ ఈజ్ లైక్ గుడ్ ఎనఫ్. ఎందుకు అంటే ఆ బ్లేడ్ అంతా కొంచెం అలా సేఫ్గా ఉంటుంది అలా అనేసి. సో అంతేనండి. సో అగైన్ ఈ లింట్ని క్లియర్ చేసుకోవడానికి లేదా ఈ పార్ట్ సెంటర్ పార్ట్ని అలా క్లియర్ చేసుకోవడానికి ఈ బ్రష్ అలా హ్యాండీగా ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ లైక్ ఓకే, మనకి యూజ్ అవుతుంది కొన్నిసార్లు యూజ్ అవ్వదు. ఇట్స్ అప్ టు అస్ హౌ వీ టేక్ ఇట్. సో దట్స్ ఆల్ అండి. అండ్ అగైన్ జస్ట్ ఒక జనరల్ ప్రోడక్ట్ ఇది. నేను ఈ ప్రోడక్ట్ తీసుకునే ముందు జస్ట్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇది ఉండిందనమాట. సో ఇది వచ్చి లేడీస్ కోసము. మామూలుగా మనం లేడీస్ అంతా వచ్చి చీర కట్టుకున్నప్పుడు ప్రతిసారి ఒకరిని వచ్చి మాకు ఫ్లీట్స్ పెట్టడానికి హెల్ప్ చేస్తారా, ఎవరైనా మాకు అది కరెక్ట్ చేస్తారా అలా అనేసి మనం రిక్వైర్మెంట్స్ మనం తీసుకుంటూ ఉంటాం, ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అది అలా కాకుండా ఇది వచ్చేసి జస్ట్ మనము శారీ ఆ ఫ్లీట్స్ని పర్ఫెక్ట్గా ఐరన్ లాగా అట్లా మనకు షార్ప్గా రావడానికి కోసం ఈ డివైస్ యూజ్ చేసుకుంటాను అనమాట. సో దిస్ ఇస్ లైక్ మనకు శారీ ఆ ఫ్లీట్స్ని పర్ఫెక్ట్గా ఉంచడానికి కోసము. మీరు కట్టేసుకున్నాక జస్ట్ ప్లగ్ చేసేసి నార్మల్ జస్ట్ మనం హెయిర్ డ్రెస్సింగ్ ఎలా చేస్తామో అలానే అనమాట. బట్ దిస్ ఈజ్ లైక్ డిజైన్డ్ ఫర్ శారీ ఒక ఫ్లీట్స్ని పెట్టుకోవడానికి కోసము. ఇది కాస్ట్ కూడా చాలా అఫోర్డబులే అండి. ఇట్ మస్ట్ బీ లైక్ అరౌండ్ ఒక 300 to 400 అంతే అనుకుంటాను అట్ ద మ్యాక్స్ అంటే కూడా. సో ఇది వచ్చేసి జస్ట్ నార్మల్గా ప్లగ్ చేసేసి జస్ట్ హీట్ వస్తుంది. సో మీరు అలా శారీ మీద ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా చేసుకున్నారు అంటే జస్ట్ చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ ఆల్. ఇది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో అంతేనండి. ఈ రోజుకి నేను జస్ట్ ఇలా నేను యూజ్ చేసేది లేకపోతే నాకు తెలిసినవి కొంతవరకు షేర్ చేస్తే మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అనుకొని చేశాను అనమాట. సో ఎవరికంతా ఈ వీడియో నచ్చిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నాకు మీ యొక్క కమెంట్స్, లైక్స్ ఇవంతా వచ్చినప్పటికీ నాకు కొంచెం ఇంకా ఎంతూసియాజం ఉంటుంది. సో నెక్స్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలనేసి నాకు కొంచెం ఎఫర్ట్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.